అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో సరికొత్తగా ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నట్టుగా అనౌన్స్ చేశారు. అందులోనూ ప్రధానంగా ఇప్పటిదాకా ఉన్నటువంటి 50% టారిఫ్ను 18%కే తగ్గిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ మధ్య కాలంలోనే యూరోపియన్ యూనియన్తో కుదుర్చుకున్నటువంటి మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్ తర్వాత సరికొత్తగా డొనాల్డ్ ట్రంప్ ఏమైనా రియలైజ్ అయ్యారా? మన మీద ఒత్తిడిని తగ్గించాలని ఎందుకు భావిస్తున్నారు? ఎందుకని మోదీ ట్రంప్ ముందు తలొగ్గారు అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. నమస్తే. సో మనం లాస్ట్ వీకే మాట్లాడుకున్నాం, మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ గురించి మాట్లాడుకున్నాం. ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూసింది. బట్ అదేమన్నా రిలేషన్ కనిపించిందా అమెరికా డొనాల్డ్ ట్రంప్ మన దగ్గరికి మళ్ళీ రావడానికి, టారిఫ్లు తగ్గించుకోవడానికి? ఉండొచ్చు. ఎందుకంటే ఈ EU డీల్ అనేది మనం ఇప్పుడే సంతకం పెట్టామన్నాం. దాని ఇంకా లీగల్ వెట్టింగ్ ఉంటుంది. దానికి ఒక 6 నెలలు తీసుకుంటారు లీగల్ ప్రాసెస్. అంటే మన వైపు ఉన్న లీగల్ టీమ్స్, వాళ్ళ వైపు ఉన్న లీగల్ టీమ్ చెక్ చేస్తారు. దానికన్నా ముందు దాని తర్వాత దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు. 27 రాష్ట్రాలు ఉన్న EUలో కొంతమంది స్పానిష్ మాట్లాడతారు, ఫ్రెంచ్, జర్మన్, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. వాళ్ళ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ దేశాలకు పంపిస్తారు. వాళ్ళ పార్లమెంట్ పాస్ చేయక్కర్లేదు. కొన్ని డీల్స్లో వాళ్ళ పార్లమెంట్ కూడా పాస్ చేయాలి. కానీ మనం సైన్ చేసే డీల్లో EUతో సైన్ చేసాం. EU పార్లమెంట్ పాస్ చేయాల్సి వస్తుంది. సో ఒకసారి ఆ రాష్ట్రాలంతా చూసిన తర్వాత వాళ్ళ హెడ్ ఆఫ్ స్టేట్, ఐదర్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్, వాళ్ళు ఓకే అనగానే అది తిరిగి యూరోపియన్ పార్లమెంట్కి వస్తుంది. అక్కడ పాస్ అయితే తర్వాత చట్టంగా మారిపోతుంది అనమాట. ఇది ఇప్పుడున్న పరిస్థితి. సో మోస్ట్ ప్రాబ్లీ January 2027కి ఇది ఫైనల్ అవుతుంది EU అగ్రిమెంట్. కానీ ట్రంప్కి ఏమైందంటే ఇది చూడంగానే ఆయనకి డెఫినెట్గా హీ వాజ్ అప్సెట్. ఎందుకంటే యూరోప్ వచ్చేస్తే మళ్ళీ మేమేం చేస్తాం? ఓకే, ఎందుకంటే ఇప్పుడు మన యూరోప్తో కూడా ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ కాంట్రాక్ట్, వాళ్ళకి పీక్ బయింగ్ సీజన్ డిసెంబర్లో ఉంటుంది, క్రిస్మస్. సో 2026 డిసెంబర్లో మనం సంతకం పెట్టిపోయే డీల్స్లో టెక్స్టైల్స్, ఫుట్వేర్, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇట్లాంటి ఐటమ్స్ని ముందే ఫార్వర్డ్ కాంట్రాక్ట్ చేసుకుంటాం మనం. అంటే మార్చ్, ఏప్రిల్లో సంతకం పెట్టేస్తాం. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీలో అది ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్కి రెడీగా ఉంచుకుంటారు. దాని తర్వాత అక్కడికి పంపిస్తారు మోస్ట్లీ బై షిప్స్ అనమాట. టైం తీసుకుంటుంది. దాని తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత కస్టమ్స్ క్లియర్ చేస్తుంది, వాళ్ళ రీటైలర్స్ దగ్గర వెళ్ళాల్సింది, రీటైలర్స్ సూపర్ మార్కెట్లో పెట్టాల్సి వస్తుంది. ఇదంతా పెద్ద ప్రాసెస్ అది. సో యూరోప్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ January 2027 బదులు కొంచెం ముందుకు తీసుకొచ్చి ఆగస్ట్, సెప్టెంబర్లోనే పాస్ చేసేస్తే మనం యుఎస్ని బీట్ చేద్దాం అనుకున్నారు యూరోపియన్ యూనియన్. కానీ ట్రంప్కి తెలిసిపోయింది, ఒకసారి యూరోపియన్ యూనియన్ కార్లు ఇండియాకి రావడం మొదలు పెడితే, లేకుంటే వాళ్ళ వైన్ అండ్ లిక్కర్ ఇండియాకు రావడం మొదలు పెడితే, వాళ్ళ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ ఇండియాకు రావడం మొదలు పెడితే, అది కాకుండా ఇండియన్ మార్కెట్ నుంచి వెళ్ళే ప్రోడక్ట్స్ యూరోప్కి వెళ్తే అమెరికన్ ప్రోడక్ట్స్కి డిమాండ్ ఉండదు. అమెరికన్ పట్టించుకోరు ఎవరు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ట్రంప్ అంటున్నారు మనం అక్కడి నుంచి $500 బిలియన్ ప్రోడక్ట్ కొనబోతాను. అది టిపికల్ ట్రంప్ స్టైల్. అది ఈ 500 బిలియన్ అనేది ఎవరు అగ్రీ చేశారు? ట్రేడ్ డీల్ ఇంకా సైన్ చేయలేదు. ఈ 500 బిలియన్ అనేది ఎన్ని సంవత్సరాలు కాబోతుంది? 2, 3, 4 సంవత్సరాలు. ఎందుకంటే మనం ఈవెన్ యూరోపియన్ యూనియన్తో మాట్లాడినప్పుడు మనకి ఇప్పుడున్న $130 బిలియన్ ట్రేడ్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. అది యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అండ్ వాళ్ళ డెలిగేషన్ వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, వీ విల్ ఇంక్రీజ్ ఇట్ to 300 బిలియన్ ఇన్ 3 years. ఒక టార్గెట్ ఉంది. సో అది కాకుండా ఈయన 500 బిలియన్ అని చెప్పేసి అయిపోయింది. ఇండియా విల్ బై 500 బిలియన్ ప్రోడక్ట్స్ వస్తుంది యూఎస్ అంటే ఏం కొంటాం? మనకు టోటల్ ట్రేడ్ ఇప్పుడు ఉన్నది 180 బిలియన్. అది 500 బిలియన్ ఇమీడియట్గా ఎట్లా మార్చలేదు, టైం పడుతుంది దానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్ నుంచి ఏం కొనుగోలు చేయబోతున్నాం? సోయాబీన్, మెయిజ్, ఆయిల్, కార్లు ఉండొచ్చు. కానీ ఇండియాలో అన్ని అమెరికన్ కార్స్ ఇండియాలో తయారవుతుంది, అక్కడ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ ఇండియాలో తయారవుతుంది. మొబైల్ ఫోన్ మనం ఇక్కడి నుంచి అక్కడ పంపిస్తున్నాం. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ ఎందుకు ఇంత చేశారని మీరు అడిగిన ప్రశ్నకి ఇదే జవాబు. దట్ పాసిబ్లీ ఆయన ఏం చేశారంటే, యూరోపియన్ యూనియన్ వస్తే నాకు స్పేస్ ఉండదు ఇండియాలో అమెరికన్ ప్రోడక్ట్స్, కానీ ఆయన ప్యానిక్ అయ్యారన్నమాట. ఇంకోటి నిన్న జరిగిన ఒక మేజర్ ఎలక్షన్లో, అది
దాని ఇంపాక్ట్ ఉందో లేదో చెప్పలేము. ఒక డిస్ట్రిక్ట్లో జరిగిన ఒక ఎలక్షన్లో, అంటే వాళ్ళ స్టేట్ అసెంబ్లీ అనుకోవచ్చు మన ఈక్వలెంట్, అక్కడ చాలా సంవత్సరాల నుంచి రిపబ్లికన్ స్ట్రాంగ్ హోల్డ్ ఉండేది. అక్కడ డెమోక్రాట్స్ గెలిచారు నిన్న. అది ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో దాని ఆర్టికల్ కూడా వచ్చింది. గెలవడం ఒకటే కాదు, ఏం చేశారంటే వాళ్ళు అక్కడ ఉన్న ఇండియన్ అమెరికన్స్, ఆ ఏరియాలో ఉన్న ఇండియన్ అమెరికన్స్, ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అని చెప్పుకోవచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు మెజారిటీ ఇండియన్ అమెరికన్స్, వాళ్ళు ట్రంప్ వ్యతిరేకంగా ఓటేశారు, అంటే రిపబ్లికన్ పార్టీ వ్యతిరేకంగా ఓటేశారు. బికాజ్ దట్ ఈస్ ద వే యూర్ ట్రీటింగ్ ఇండియా అని చెప్పి. అదొక పెద్ద లెసన్ అది. సో బహుశా ట్రంప్ కూడా తెలిసిపోయి ఉంటుంది దట్ ఈ టారిఫ్లు పనిచేయలేదు, ఇట్ హస్ నాట్ వర్క్ ద వే ఇట్ షుడ్ హ్యావ్ వర్క్డ్. చైనా మీద టారిఫ్ పెట్టలేకపోతున్నారు, మిగతా రాష్ట్రాల మీద కూడా ఏం చేయలేకపోతున్నారు. సౌత్ కొరియాని మొన్న ధమ్కి ఇచ్చి మళ్ళీ నేను 25 పెడతాను 15 పెడతానని చెప్తున్నా పోతాను. సో కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ నేను అనుకున్న ఒక మనిషి దీంట్లో చాలా మటుకు ఇంపార్టెంట్గా ఉన్నది సర్జియో గోర్, మన యుఎస్ అంబాసిడర్ టు ఇండియా. ఆయన ఈజ్ నాట్ అ కెరియర్ డిప్లొమాట్, మన ఐఎఫ్ఎస్ లాగా కాదు, జయశంకర్ గారిలోనో లేకుంటే మిగతా హర్దీప్ సింగ్ పూరి లాగా, దే ఆర్ నాట్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్. వాళ్ళు పొలిటికల్ పాలిటిక్స్ తెలిసిన వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ హీఈస్ కాల్డ్ ద మేయర్ ఆఫ్ మారాలాగో, విచ్ ఇస్ ట్రంప్ ఏరియా. ట్రంప్ ఇల్లు అక్కడ ఉంది మారాలాగో అనే ఏరియాలో. అండ్ ఆయన ట్రంప్తోనే ఉంటారు ఎప్పుడు, గోల్ఫింగ్ పార్ట్నరు, ట్రంప్తోని డిన్నర్, ట్రంప్తోని తిరుగుతారు, ట్రంప్ ఎక్కడ ఏ దేశానికి వెళ్తే తోడు వెళ్తాడు. సో ట్రంప్తో అంత క్లోజ్ ఉన్న మనిషిని ట్రంప్ ఇక్కడ పంపించారు. సో ఇక్కడ వచ్చిన తర్వాత 4 వారాలు అయింది, వితిన్ 4 వీక్స్ ఆయన బాంబేకి వెళ్ళారు, అందరు ఇండస్ట్రియలిస్ట్ని కలిశారు, ఇక్కడ ఇండియాలో ప్రతి వాళ్ళతో మీటింగ్ చేసుకుంటున్నారు, ట్రేడ్ డీల్ తీసుకొచ్చారు, మొత్తం వితిన్ 4 వీక్స్ హి హస్ డన్ ఇట్. ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన మొన్న ప్రెసిడెంట్ అట్ హోమ్ ఇచ్చినప్పుడు, రిపబ్లిక్ డే రోజు అట్ హోమ్ అనే ఒక చిన్న పార్టీ ఉంటుంది, మన దగ్గర కూడా గవర్నర్ ఇస్తారు, ఇప్పుడు ఒక చిన్న డిన్నర్ ఉంటుంది, చాలామందిని పిలుస్తారు, డిప్లొమాట్స్ వాళ్ళు వీళ్ళని. దాంట్లో ఇండియా టుడే కరస్పాండెంట్ ఎడిటర్ నాకు గుర్తులేదు, నాట్ రాజ్దీప్, సంబడి ఎల్స్, ఆయన ఇండియా టుడే లేటెస్ట్ కవర్ తీసుకెళ్లారు. లేటెస్ట్ కవర్లో ఏంటంటే మ్యాన్ ఆఫ్ ద ఇయర్లో ట్రంప్ అండ్ మోదీ వీళ్ళిద్దరు ఉన్నారు. సో లైక్ టైమ్ మ్యాగజైన్ చేస్తారు చూడండి, పర్సన్ ఆఫ్ ది ఇయర్ అని ఉంటుంది, ఇది వీళ్ళిద్దరు ఫోటో పెట్టి కవర్ పెట్టి, ఇండియా టుడే లేటెస్ట్ ఇష్యూ అది ఆయన తీసుకెళ్ళి అంబాసిడర్ గౌర్కి ఇస్తే, అంబాసిడర్ గౌర్ దాని పిక్చర్ తీసుకున్నాను, అంత క్లియర్గా రాలేదు, మీరు చూసుంటారు దాన్ని, ట్రంప్ హెస్ ట్వీటెడ్ ఇట్. సో ట్రూత్ సోషల్ కూడా వేశారు, కానీ మోదీ పిక్చర్ కొంచెం క్రంపుల్ అయింది. సో ఆ పిక్చర్ ఇమీడియట్లీ ట్రంప్ పంపించగానే నెక్స్ట్ డే ట్రంప్ హెస్ ట్వీటెడ్ ఇట్, ట్రూత్లో పెట్టుకున్నారు. అంటే దట్ అంత క్లోజ్ ఉన్నారు వీళ్ళిద్దరు, సర్జియో గోర్ అండ్ ట్రంప్. బైపాస్ చేస్తున్నారు మిగతా వాళ్ళని. ట్రంప్ దగ్గర ఉన్న అడ్వైజర్స్ చాలామంది, కామర్స్ సెక్రటరీ, ట్రేడ్ సెక్రటరీ, వీళ్ళందరూ ఉన్నారు, మార్కో రూబియో, వీళ్ళందరినీ బైపాస్ చేసి ఈజ్ ఏబుల్ టు యాక్సెస్ ట్రంప్ డైరెక్ట్లీ. అది మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్. సో ప్రయారిటీ ఏంటి, ఇండియాకి ఏ ప్లేస్లో ఉంది అనేది రియలైజ్ అయ్యారా ఆఫ్ లేట్ వాళ్ళకి తెలుసు. ద ప్రాబ్లమ్ ఈజ్ ఈగో. ట్రంప్కి ఏంటంటే మోదీ నాకు ఫోన్ చేసి నా కాళ్ళ మీద పడి ఐఎమ్ సారీ అండి, నేను తప్పు చేశాను, మీరు ప్లీజ్ తగ్గించండి టారిఫ్ అని చెప్దామని మనం చెప్పలేదు. వీఆర్ నాట్ ఎ వియట్నాం, వీఆర్ నాట్ ఎ సౌత్ కొరియా, వీఆర్ నాట్ ఈవెన్ ఎ యూకే. ఎందుకంటే మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంది. నైట్లో నేను ఆల్మోస్ట్ నిద్రపోవడం టైంలో ఈ అనౌన్స్మెంట్ నాకు వచ్చింది. అప్పుడు కొన్ని తెలుగు ఛానల్ వాళ్ళు ఫోన్ చేసి సార్ ఫోన్ ఇన్ కావాలని అన్నారు. అప్పుడే నాకు తెలిసింది ఏం జరిగిందని. ఏం జరిగిందంటే ఇట్లా ట్రేడ్ డీల్ ఉందంటే నేను చెప్పాను, చూశాను, కానీ అంత పెద్ద న్యూస్ అని అడిగాను నేను. అవును సార్, ఒక 2-3 minutes ఫోన్ ఇన్ అని చెప్పి 3 ఛానల్ వాళ్ళు ఫోన్ చేశారు లైవ్లో. తీసుకున్నా, అప్పుడు నాకు అర్థమైంది వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్ అని. దాని తర్వాత సర్జియో గోర్ CNN News 18లో వచ్చి ఆయన ఇండియా టుడేలో వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చారు. 18% అంటే ఏంటి, దేని మీద ఉంటుంది, దేని మీద డిఫరెంట్. ఇట్స్ అ రెసిప్రోకల్ టారిఫ్. రెసిప్రోకల్ అంటే మీరు నా మీద వేసేది 18%, మనం భారతదేశం నుంచి అక్కడికి పంపిస్తే ట్రంప్ ఇస్ ఛార్జింగ్ అస్ 18%. ఎగ్జాంపుల్ తీసుకుందాం, కార్లు పంపించాం, యూజువలీ కార్లు వెళ్ళవలేదు యూఎస్కి మన వైపు నుంచి, లేకుండా మనం ఏదైనా ఇంకా జెమ్స్ అండ్ జ్యువెలరీ పంపించాం 18%, అక్కడి నుంచి జెమ్స్ అండ్ జ్యువెలరీ పెడితే 18%. రెసిప్రోకల్. మీరు ఏ ప్రోడక్ట్ మీద ఎంత ఛార్జ్ చేస్తున్నారో నేను అదే ప్రోడక్ట్ మీద అంతే ఛార్జ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ మీద ట్యాక్స్ లేదు, ఐటీ సర్వీసెస్ మీద. అప్పుడు మనం అక్కడి నుంచి తెప్పించుకున్న మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ కానీ మిగతా ఆరకిల్ ప్రోడక్ట్ ఏదైనా ఉండొచ్చు, అమెరికా నుంచి వచ్చే ప్రోడక్ట్స్కి వీళ్ళు ఛార్జ్ 0. వాళ్ళు 5% ఛార్జ్ చేస్తే మనం కూడా 5% ఛార్జ్ చేస్తాం. 18% ఇది హయ్యర్ బ్రాకెట్. అంటే 50 నుంచి 25 ఫస్ట్ తీసేశారు రష్యన్ ఆయిల్, అది మాట్లాడదాం. నెక్స్ట్ మిగతా 25లో 18 తీసుకొచ్చారు, ఇప్పుడు 18లో ఉండిపోతుంది.
ట్రంప్ ఇంకో మాట కూడా చెప్పారు, దట్ ఇండియా హ్యాస్ అగ్రీడ్ టు బ్రింగ్ డౌన్ ద టారిఫ్ టు 0 లెవెల్ అన్నారు. కరెక్ట్, 0 లెవెల్ అన్ని ప్రోడక్ట్స్కి లేదు. మన ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో సంతకం పెట్టిన దాంట్లో 98% వాళ్ళ ప్రోడక్ట్స్కి మనం 0 టారిఫ్ ఇచ్చాం. మిగతా 2%లోనే మన వైన్, షాంపెయిన్ ఇదంతా వస్తుంది, కార్స్ కూడా వస్తుంది. దాంట్లో మన వైపు నుంచి వెళ్ళే 99 ప్రోడక్ట్స్ మీద, అంటే 99 మన లిస్ట్లోనే 750 ప్రోడక్ట్స్ ఉన్నాయి ఎక్స్పోర్ట్ బ్యాగ్లో, దాంట్లో 99%కి 0 టారిఫ్. వాళ్ళ కస్టమ్స్ డ్యూటీ లేదు మనం. సో మనకు కూడా యాక్సెస్ ఉంది, వాళ్ళకు కూడా యాక్సెస్ ఉంది. ఇప్పుడు యూఎస్ ఏం చేస్తారు, వాళ్ళు మన వైపు నమ్మడానికి ట్రై చేసిన దాంట్లో వాళ్ళకు 0 అంటే మనం కూడా వాళ్ళకి 0 ఇస్తాం. అది సో దాట్ నెగోసియేషన్స్ ఆల్మోస్ట్ ఫైనలైజ్డ్. అది ఆల్రెడీ లాస్ట్ మార్చ్, ఏప్రిల్లోనే ఫైనలైజ్ అయింది. కానీ ఈగో ప్రాబ్లం మీద కూర్చున్నారు. రష్యన్ ఆయిల్ మీద ఉండే మేజర్ పార్ట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రష్యన్ ఆయిల్కి గతంలో మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాము, స్టబర్న్గా ఉన్నాము, వీఆర్ గోయింగ్ ఎహెడ్, మనం ఏం డెసిషన్ తీసుకున్నాము దాని వైపే ఉన్నాం అనుకున్నప్పుడు ఇప్పుడు కండిషన్ పెట్టారు, మీరు రష్యన్ ఆయిల్ని తగ్గించుకోండి, ఆ చమురుని కొనుగోలు తగ్గించుకోండి అంటే, ఎస్ మేము తగ్గించుకుంటామనే మాటని మనం చెప్పాము అంటే మోదీ ఏమన్నా తలొగ్గారా, మోదీ ఏమన్నా బెండ్ అవుతున్నారా, లేకపోతే దీన్ని అమెరికా సాధించినటువంటి విజయంగా చూస్తున్నారు? ఎందుకని ఇలాంటి ఒక విశ్లేషణలు వినిపిస్తున్నాయి? రష్యన్ ఆయిల్ రష్యా దగ్గర నుంచే కొనుక్కోవాలని చెప్పారు కదా, అంతే కదా. చైనా దగ్గర నుంచి కొనుక్కోవచ్చు కదా మరి. చైనా రష్యన్ ఆయిల్ కొంటున్నారు, చైనా రీఫైన్ చేసి మనకు అమ్మితే ఏం చేస్తారు? ఏం చేయాలి, మనం కొనుక్కోవచ్చు. మనం రష్యన్ ఆయిల్ 0 చేయడం చెప్పలేదు ఎక్కడ. ఈవెన్ ట్రంప్ హెస్ నాట్ సెడ్ దట్. వీ విల్ రెడ్యూస్ అని చెప్పాం, తగ్గిస్తాం అని. ఎప్పుడు మనం రేపటికి కావాల్సిన ఆయిల్ ఇవాళ కొనం మనం. మనకు కావాల్సిన ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కావాల్సిన క్రూడ్ ఆయిల్ మనం ఇప్పుడు కొంటాం. అంటే ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్కి సరిపోయాం. అంతే. మన దగ్గర ఇంకోటి అంటే, మన దగ్గర స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని చెప్పి దేశంలో 3-4 స్థానాల్లో స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉంది. దాని లొకేషన్ ఎప్పుడు చెప్పరు. ఒకటి మ్యాంగ్లూర్ దగ్గర ఉంది, ఒకటి వైజాగ్ దగ్గర ఒకటి ఉంది, ఒకటి ముంబై దగ్గర ఒకటి ఉంది, ఇంకోటి ఎక్కడ ఉందో తెలియదు, బహుశా అండమాన్స్లో ఉండొచ్చు. ది స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అంటే, నేను ఒక సింపుల్ లాంగ్వేజ్ చెప్పండి, మన ఇంట్లో నీళ్ళ సంపు ఉంటుంది, కింద మున్సిపల్ వాటర్ వచ్చే నీళ్ళ సంపు ఉంటుంది. ఆ సంపు ఒక 2500 లీటర్లు ఉండొచ్చు. 1,00,000, 2,00,000, 3,00,000 బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ నింపడానికి స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ తయారు చేస్తారు. అండర్ గ్రౌండ్ ట్యాంక్, పెద్ద పెద్ద ట్యాంక్, స్టోరేజ్ ట్యాంక్స్. మనం ఏం చేస్తాం అంటే, ఇంటర్నేషనల్ ప్రైసెస్ ఇప్పుడు రష్యా దగ్గర నుంచి కొనుక్కున్నాం అనుకోండి, $40 కొనుక్కున్నాం. ఇంటర్నేషనల్ ప్రైసెస్ 60లో నడుస్తుంది, మనకు రష్యా వాళ్ళు 40 ఇచ్చారు. ఆ 40 తీసుకొచ్చి దీంట్లో నింపేస్తాం, ఫుల్ చేసేస్తాం. మిగతా రష్యా 40 వచ్చేది మనం కొనుక్కొని రీఫైన్ చేసుకుంటూ పోతాం. బయట దేశాలు కూడా అమ్మాం మనం. సడన్గా ఆయిల్ ప్రైసెస్ 70కి వెళ్ళింది అనుకోండి, వీ విల్ స్టాప్ బయింగ్ ఆయిల్. ఈ ఉన్న రిజర్వ్స్ని గుంజుకుంటాం బయటికి, దాన్ విల్ స్టార్ట్ యూజింగ్ ఇట్. మళ్ళీ ఆయిల్ ప్రైసెస్ తగ్గింది అనుకోండి, మళ్ళీ దీన్ని నింపేస్తాం తీసుకొచ్చి. ఇంకోటి, మన దేశం మీద రేపేమైనా దాడి జరుగుతాయి, లైక్ ఆపరేషన్ సింధూర్ జరిగిన టైంలో, ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వాళ్ళగా ఒక 1 సంవత్సరం 2 సంవత్సరాలు నడిస్తే మనకి స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ నుంచి ఆయిల్ బయట తీసుకుంటాం. ఈవెన్ యూఎస్ హ్యాస్ ఇట్. వాళ్ళు కూడా పెద్ద స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ మెయింటైన్ చేసుకుంటారు. ఈవెన్ సౌదీ అరేబియా చేసుకుంటారు, ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ తగ్గినప్పుడు వాళ్ళు అమ్మరు, కానీ ఆయిల్ తీయాలి కదా బయట. యూ కాంట్ కీప్ ద ఆయిల్ లైక్ దట్ ఓన్లీ. కానీ రెగ్యులర్గా బయటికి తీయాల్సి వస్తుంది. తీసిన తర్వాత ఎక్కడ పెడతారు? కొంత అయితే కంటైనర్ పెద్ద పెద్ద షిప్స్లో నింపుకోవచ్చు. దాని తర్వాత ఏం చేస్తారు అంటే, ఇట్లాంటి స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్లో పెట్టుకుంటారు. సో మన రష్యన్ ఆయిల్ వీ విల్ నాట్ స్టాప్ ఇట్ టోటలీ. రష్యా దగ్గర ఒక మాట కూడా మనం మాట్లాడవచ్చు, విచ్ ఇస్ ద స్ట్రాటజిక్ ట్రిక్. 40 వద్దు, ఇంటర్నేషనల్ ప్రైస్ 60 ఉంది, మాకు కూడా 60కి అమ్మండి. రష్యా ఓకే అంటారు. తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం అంటే, రష్యా దగ్గర నుంచి స్పేర్ పార్ట్స్ కావాలి మన మిగ్ ఎయిర్ క్రాఫ్ట్కి 29కి. రష్యా అంటారు మేము మీకు ఫ్రీగా ఇచ్చేస్తాం అంటారు. ఫ్రీ కాదు అది, దీంట్లో అడ్జస్ట్మెంట్ అనేది ఉంది, దాంట్లో అడ్జస్ట్ చేస్తే. దిస్ ఈజ్ ఆల్ ఇంటర్నేషనల్ ట్రిక్స్. కానీ నిన్న ఈ ట్రేడ్ డీల్ రాముందే ట్రంప్ ఒక మేజర్ అనౌన్స్మెంట్ చేశాడు, ఒక 3 hours ముందు. అప్పుడే కొంతమందికి డౌట్ వచ్చింది, చైనాని, ఇండియాని వెనిజువేలాలో ఆయిల్ ప్రాస్పెక్ట్ చేసుకోమన్నారు. ప్రాస్పెక్ట్ అంటే అక్కడ వచ్చి మీరు తవ్వి తీసుకెళ్ళండి, మేము కూడా తీసుకుంటాం, మాకు కూడా అమ్మండి. ఎందుకంటే ట్రంప్ ఏం చేశారంటే, వెనిజువేలన్ ప్రెసిడెంట్ మదూరోని అప్పుడు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన టైంలో అక్కడ యుఎస్ కంపెనీస్ వచ్చి $500 బిలియన్ పెట్టుబడి పెట్టబోతున్నారని చెప్పి వైట్ హౌస్లో పెద్ద డ్రామా చేశారు. కానీ యుఎస్ కంపెనీస్, ఆయిల్ కంపెనీస్, షెవ్రాన్ కానీ, ఎక్సన్ మొబైల్ కానీ, వాళ్ళు అన్నారు నో. ఎందుకంటే మేము దీనికన్నా ముందు 30-40 సంవత్సరాలు అక్కడ పెట్టుబడి పెట్టాం. హ్యూగో షావేజ్ వచ్చారు అప్పుడు, బిఫోర్ మడూరో, ఆయన గురు, ఆయన వచ్చి మొత్తం నేషనలైజ్ చేసేసారు. మా డబ్బులు పెట్టిన డబ్బులు మొత్తం పోయింది మాది. మీరు ముందు ఆ డబ్బులు మాకు ఇప్పియండి, మేము పెట్టిన 100 బిలియన్ 200 బిలియన్ అది మాకు ఇప్పిస్తే
మేము మళ్ళీ పెట్టుబడి పెడతాం అన్నారు. ట్రంప్ ఈజ్ నాట్ రెడీ టు డూ దట్. ఆయన ఏమన్నాడు స్ట్రేట్, అది పోతే పోయింది అంతే, మీ బ్యాలెన్స్ షీట్లో మీరు రైట్ ఆఫ్ చేసేసారు కదా, మళ్ళీ ఎందుకు మీకు డబ్బులను అడుగుతున్నారు. ఇదంతా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్, వీరు ఏదో ప్రైవేట్ లిమిటెడ్ కాదు. దే హ్యావ్ టు టేక్ ద షేర్ హోల్డర్స్ అప్రూవల్. ఇప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు వెనెజువేలాలో? ఎవరు చేయరు. ఆ పరిస్థితికి వచ్చేసింది యుఎస్ కంపెనీస్ చేయరు, యూరోపియన్ కంపెనీస్ పెట్టుబడి పెట్టరు. ఇండియాకి ఆల్రెడీ అక్కడ ఒక ఆయిల్ రిజర్వ్ ఉంది. ఓఎన్జీసీ విదేశ్ అంటే మన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్, విదేశ్ అంటే మన ఇంటర్నేషనల్ ఆర్మ్ అనమాట. మన చాలా దేశంలో మనం ఆయిల్ వెల్స్ తీసుకుంటాం. ఈవెన్ సౌదీ అరేబియాలో మన ఆయిల్ వెల్స్ ఉన్నాయి మనకి 3-4 తీసుకొని మనం అక్కడి నుంచి డ్రిల్ చేసి ఆయిల్ మనం తెచ్చుకుంటాం మన దేశానికి. మనం ఓఎన్జీసీ విదేశ్లో ఒక 10-15 సంవత్సరాల ముందు ఐ థింక్ వీ ఇన్వెస్టెడ్ క్వైట్ ఎ లార్జ్ అమౌంట్, 50 బిలియన్ అంత ఇన్వెస్ట్ చేశాం. 100 మిలియన్ దాకా వెళ్ళింది అంటున్నారు. అక్కడి నుంచి రోజుకి మనకి టిల్ మదూరా వాజ్ కిక్డ్ అవుట్ అనుకుని కొంచెం ముందు దాకా మనం పర్ డే 5,000 బ్యారెల్స్ మనం బయటకు తీస్తుంటాం. వెనెజువేలా వాళ్ళు చేయట్లేదు, మనమే చేస్తున్నాం. ఓఎన్జీసీ ఎంప్లాయీస్ అక్కడ ఉండి వీఆర్ టేకింగ్ ఇట్ అవుట్, ఒక షిప్లో ఇస్తున్నాం. ఆ షిప్ నిండిన తర్వాత ఇండియాకి పంపించేస్తాం ఆ షిప్ని. మళ్ళీ ఇప్పుడు కొత్త ఆఫర్తో మనకు వచ్చే లాభం ఏంటి? ఆల్రెడీ మనం చేస్తున్నాం కదా అక్కడ. కానీ మనది లాకప్ అయిపోయింది అసెట్. అది లాస్ట్ 2 సంవత్సరాల నుంచి మనం దాన్ని ముట్టలేకపోయాం. యూఎస్ దాని మీద శాంక్షన్స్ పెట్టారు, వెనెజువేలా నుంచి ఎవరు ఆయిల్ తీసుకోకూడదు అని చెప్పి. చైనా తీసుకెళ్లారు, దే ఆర్ నాట్ బాదర్డ్. మనం ఆపాల్సి వచ్చింది. మన ఓఎన్జీసీ అసెట్స్ అంతా బ్లాక్ అయిపోయింది. మన ఎంప్లాయీస్ని పిలిపించుకున్నాం రిటర్న్. కానీ మనం అక్కడ పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? సేమ్ షెవ్రాన్ అండ్ ఎక్సన్ మొబైల్ లాగా మన కేసు కూడా. సో మనం ఇప్పుడు మనకి అది రిటర్న్ తీసుకోవచ్చు. మనం అది కాకుండా ఇంకొక 20 wells 30 wells మనకి ఇస్తే అక్కడ కూడా మనం ప్రాస్పెక్ట్ చేసుకుని ఉంటే మనం తవ్వి తీసుకుంటాం అక్కడి నుంచి ఆయిల్. యూ కెన్ టేక్ ద ఆయిల్ అన్న. అడ్వాంటేజ్ ఇస్ వెనెజువేలా ఆయిల్ ఇస్ హెవీ ఆయిల్. మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను బహుశా నేను. మన డాంబర్ ఉంటుంది చూడండి, టార్, ఆ విస్కాసిటీ ఉంటుంది దానికి. ప్రాసెస్ చేయడం అంత ఈజీ కాదు. రష్యన్ ఆయిల్ కూడా అట్లనే ఉంటుంది. కానీ మన దగ్గర ఉన్న రిఫైనరీస్, జామ్నగర్ రిలయన్స్ కానీ, ఐఓసిఎల్ రిఫైనరీస్ కానీ, ఈవెన్ విశాఖపట్నంలో ఉన్న రిఫైనరీస్ చూడండి, కొచ్చిన్లో ఉన్న రిఫైనరీస్, మ్యాంగ్లూర్లో ఉన్న రిఫైనరీస్ అంతా ఇది ప్రాసెస్ చేయొచ్చు. దే ఆర్ కేపబుల్ ఆఫ్ ప్రాసెసింగ్ బోత్ రష్యన్ అండ్ వెనెజువేలా ఆయిల్. రేపు తెచ్చుకుందాం అక్కడి నుంచి. ఏమైతుంది? ప్రైస్ ఇస్ అ మేజర్ ఫ్యాక్ట్. ఎందుకంటే యూఎస్ ఏమంటున్నారు, మీరు అక్కడికి తీసుకెళ్తారు కదా, దాని డబ్బులు మాకు ఇవ్వండి. వెనెజువేలాకి ఇవ్వకూడదు, మాకు ఇవ్వండి, మేము వెనెజువేలాకి ఇస్తాం. సో దాట్ ఈస్ సంథింగ్ వీల్ హావ్ టు వర్కౌట్. ఎందుకంటే మన దగ్గర నుంచి $60 తీసుకొని వెనెజువేలాకి $50 వేసి ట్రంప్ $10 పాకెట్లో పెట్టుకుంటాడు. ఇది వాళ్ళ ట్రిక్. ఎందుకంటే ఎక్సన్ మొబైల్కి ఇవ్వాలి, షెవ్రాన్కి డబ్బులు ఇవ్వాలి కదా, ఆ పాత డబ్బులు అక్కడ పడి వీళ్ళకి ఇట్లా ట్రాన్స్ఫర్ చేస్తాం. దాట్ ఈస్ ద స్ట్రాటజీ యాజ్ ఆఫ్ నౌ. మై అండర్స్టాండింగ్ ఇస్ దాట్ అనమాట. కానీ వెనెజువేలా ఇస్ ఎ గుడ్ ఆప్షన్ డెఫినెట్గా, బికాస్ వరల్డ్లో లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ వాళ్ళ దగ్గర ఉంది, హయ్యర్ దెన్ సౌదీ అరేబియా. నెక్స్ట్ 800 సంవత్సరాలు కూడా మీరు తవ్వుకుంటూ పోతే వాళ్ళ దగ్గర అంత ఆయిల్ ఉంది వెనెజువేలా దగ్గర. దే హ్యావ్ సంథింగ్ లైక్ $300 బిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్. అంత కెపాసిటీ ఉంది వాళ్ళ దగ్గర. కానీ ప్రాస్పెక్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఇప్పుడున్న రిఫైనింగ్ కెపాసిటీ లేదు. వాళ్ళ దగ్గర డ్రిల్లింగ్ కెపాసిటీ చాలా పాత టెక్నాలజీ. లాస్ట్ 20 సంవత్సరాల నుంచి యూఎస్ గవర్నమెంట్ ఎంబార్గో పెట్టారు. సో కొత్త పెట్టుబడి రావట్లేదు. రష్యా, చైనా తీసుకొచ్చిన ఎక్విప్మెంట్తో తవ్వి తీస్తున్నారు ఆయిల్. వాళ్ళకి మినిమం ఒక $200-300 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ కావాలి ఆయిల్ ఇండస్ట్రీలో. రిఫైనింగ్ అక్కర్లేదు, ఓన్లీ డ్రిల్లింగ్. రిఫైనింగ్ తర్వాత వాళ్ళే పెట్టుకుంటారు, నో ప్రాబ్లం. అది ఇప్పుడు ఉన్న పరిస్థితి. రష్యన్ ఆయిల్ వీఆర్ నాట్ స్టాపింగ్. రష్యా దగ్గర నుంచి తగ్గించుకుంటే మనం వెనెజువేలా దగ్గర నుంచి కూడా తీసుకుంటాం. అండ్ బహుశా ఈ వార్ ఇంకొక 6 నెలలు అయిపోతే మొత్తం సిచ్యువేషన్ మారిపోయింది కదా, మళ్ళీ మనం రష్యా దగ్గర నుంచి కొనుక్కోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఉక్రెయిన్కి దెబ్బతీస్తున్నాము, రష్యాకి హెల్ప్ చేస్తున్నాము అనేదే కదా ట్రంప్ చెప్తాం. సో ట్రంప్ లాజిక్ ఏంటంటే, మీరు రష్యన్ ఆయిల్ కొనడం బంద్ చేస్తే వార్ ఆగిపోతుంది. లేదు, మనకన్నా ఎక్కువ రష్యన్ ఆయిల్ మనం ఐ థింక్ వీఆర్ బయింగ్ అబౌట్ 10% ఆఫ్ టోటల్ కెపాసిటీ రష్యాది. 80% కొంటుంది చైనా. ఆ తర్వాత యూరోపియన్ యూనియన్. యూరోపియన్ గ్యాస్ కొనుక్కుంటారు, నాట్ ఆయిల్. అది కూడా బంద్ చేశారు వాళ్ళు. దే బై గ్యాస్ ఇన్ దిస్ సీజన్. వాళ్ళకి గ్యాస్ చాలా ఇంపార్టెంట్. మొన్న కూడా పుటిన్ మేడ్ స్టేట్మెంట్, మీరు ఎస్ అనగానే నా దగ్గర ఒక ట్యాప్ ఉంది, తిప్పేస్తాను, మీకు గ్యాస్ వచ్చేస్తుంది. అండ్ యూఆర్ బయింగ్ గ్యాస్ 4 to 6 times పే చేస్తున్నారు యూఎస్కి గ్యాస్. అదే గ్యాస్ కోసం షిప్లో తీసుకొస్తున్నారు 4 to 6 times. రష్యా వాళ్ళు సప్లై చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, నాట్ అ కరెక్ట్ అమౌంట్, $20 అనుకుందాం మనం. యూఎస్ నుంచి అదే ఇది $80 కొనుక్కుంటున్నారు యూరోప్. ఇప్పుడు ఏమైందంటే యూరోపియన్ కంపెనీస్ అంతా మూతపడ్డది. ఎందుకంటే దే డిపెండ్ నాట్ ఆన్ న్యాచురల్ గ్యాస్. రష్యా దగ్గర నుంచి చీప్ అయిన దొరుకుతున్నది బంద్ చేసేసి యూఎస్ దగ్గర నుంచి కొంటున్నారు. దాంతో యూరోప్ మొత్తం లాస్ట్లో వెళ్ళిపోతుంది. ఇట్స్ బిగ్ ప్రాబ్లం. వాళ్ళకి హీటింగ్ కూడా ఈ గ్యాస్ కావాలన్నమాట. సో యూఎస్కి కూడా తెలుసు ఏం జరుగుతుంది అక్కడ. ఈ మనం బంద్ చేస్తే రేపు ఈ యుద్ధం ఆగదు.
అది ఏ రోజు పుటిన్ ఎస్ అంటారో అదే రోజు ఆగుతుంది. అది మనం ఎంత తక్కువ చేసినా, జీరో చేసినా కానీ ఆగదు, ఈ వార్ ఆగదు. ఇది ఓన్లీ ట్రంప్కి ఒక థ్రిల్ చెప్పడానికి అందరికి 10 మందికి నేనే చెప్పించాను చూడండి అని చెప్పి, నేనే యుద్ధం ఆపాను, ఇండియా పాకిస్తాన్ సుడాన్లో ఇద్దరు కొట్టుకున్నారు, అక్కడ కూడా నేను వెళ్ళి ఎట్లయిపోయింది రోడ్డు మీద ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళని కూడా ఆపానంటే అది కూడా క్రెడిట్ చేసుకుంటారు ఈయన. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే చైనా, ఇండియా, వెనిజువేలా నుంచి ప్రాస్పెక్ట్ చేస్తా తెచ్చుకుంటారు, దాట్ ఇస్ ఫైన్. ఇంకోటి ఏంటంటే ఈ 500 బిలియన్ మనం మాట్లాడని చూడండి, దాన్ని క్లారిఫికేషన్ రాదు. సో ట్రేడ్ టాక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్గా కాలేదు. ట్రేడ్ టాక్స్ ఫైనలైజ్ అయిపోయింది ఆల్మోస్ట్, చిన్న చిన్న మార్పులు వస్తుంది అక్కడిక్కడ. ఇన్ఫాక్ట్ పీయూష్ గోయల్ గారు చాలా సటిల్ హింట్ ఇచ్చారు మొన్న 2-3 ఇంటర్వ్యూస్లో. ఎస్ వీఆర్ వెరీ క్లోజ్ టు ఇట్, వీ లెట్ యూ నో వెన్ ఇట్ హ్యాపెన్స్ అని. మీరు అది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు మిమ్మల్ని తెలుస్తుంది చెప్తాం. జయశంకర్ గారు వారు పొద్దున్న ల్యాండ్ అయ్యారు ఇన్ వాషింగ్టన్. అక్కడ ప్యాక్స్ సిలికా అని చెప్పి మొన్న ఒక గ్రూప్ ఫామ్ చేశారు ప్రెసిడెంట్ ట్రంప్. రేర్ ఎర్త్స్ని ప్రాస్పెక్ట్ చేయడానికి ఒక 10 దేశాలను తీసుకొచ్చి వాళ్ళని బిగ్ కంట్రీస్ వాళ్ళతో ఒక అలయన్స్ చేసుకొని మన అందరు కలిసి ఎక్కడెక్కడ రేర్ ఎర్త్స్ ఉందో అక్కడికి తెచ్చుకొని దాన్ని మనం ప్రాస్పెక్ట్ చేసి మనకు ఎంత కావాలంటే మనంత తీసుకుందాం అని. దాంట్లో చైనాని ఎక్స్క్లూడ్ చేశారు, ఎందుకంటే చైనా ద బిగ్గెస్ట్ థ్రెట్, రష్యాతో లేదు అటువంటి టోటలీ. ఇప్పుడు ప్యాక్స్ సిలికా మీటింగ్కి జయశంకర్ గారు వెళ్ళారు. సో ద రూమర్ వాజ్ దట్ అక్కడే ఇదే అనౌన్స్మెంట్ చేయబోతున్నారేమో అనుకున్నారు, ఇది ట్రేడ్ డీల్. కానీ మన దగ్గర మన న్యూస్ వాళ్ళు కూడా ఇవాళ పొద్దున్న నాకు కొంత సీనియర్ పొలిటీషియన్స్ ఫోన్ చేశారు, ఇద్దరు చాలా సీనియర్. ఫోన్ చేసి సురేష్ గారు మీరు ఇవాళ వీడియో చేస్తున్నారా అని అడిగాను. నేను చెప్పాను చేస్తున్నానండి, 2-3 ఛానల్స్ అయితే డెఫినెట్గా చేయాల్సి వస్తుందన్న. లేదు ఒకసారి ఇక్కడ తెలుగు న్యూస్ పేపర్లో రాసినది అసలు మాకేం అర్థం కావట్లేదు, నేను 10 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇదంతా మీకు చెప్పిందంతా. ఇప్పుడు వాళ్ళు అదందుకు రాయట్లేదు, ఎందుకు చెప్తారు, మోదీ గారు ఎందుకు మాట్లాడట్లేదు, ట్రంప్ చెప్పారు కదా అంటే. మన పార్లమెంట్ ఇస్ ఇన్ సెషన్. మన పార్లమెంట్ సెషన్లో ఉన్న రూల్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ కానీ ఏ మినిస్టర్ కానీ బయట ఒక పాలసీ అనౌన్స్మెంట్ చేయకూడదు. దానికోసం మోదీ గారు ట్వీట్ చూడండి నిన్న, ఇట్ డజంట్ సే ఎనీథింగ్, నంబర్లు లేవు, ఏం లేవు. 18% తగ్గించారు, వీఆర్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ ద ఇండియన్ పీపుల్, అయిపోయింది. దాని తర్వాత ఏంటి ట్రేడ్ టాక్స్ ఏంటి, మిగతా ఏంటి, రష్యన్ ఆయిల్ ఏంటి, ఎక్కడ మెన్షన్ లేదు ఆ ట్వీట్లో. ఇప్పుడు పార్లమెంట్లో యాజ్ వీ స్పీక్, యాజ్ వీ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్, మోదీ మస్ట్ బీ మేకింగ్ అన్ అనౌన్స్మెంట్ ఇన్ పార్లమెంట్, ఆర్ పీయూష్ గోయల్ గారు లేకుంటే ఏదైనా ఇంకా 2 మినిస్టర్, మోస్ట్లీ పీయూష్ గోయల్ గారు ఉండొచ్చు. దట్ ఈ విల్ మేక్ ఆయిల్ సేయింగ్ మేము యూఎస్తో ఒక అగ్రిమెంట్కి వచ్చాము, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద అగ్రిమెంట్ వీ విల్ బ్రింగ్ డౌన్ ద టారిఫ్ టు 18 ఫ్రమ్ 50%. దాని తర్వాత ట్రేడ్ డీల్ మీద ఫైనల్ నెగోసియేషన్స్ ఉంటుంది, బహుశా ఇంకొక 3-4 నెలలు తీసుకుంటారు, దాని తర్వాత సంతకం పెడతారు. సో దట్ ఈస్ ఇట్. ఇక ట్రేడ్ డీల్ అనేది చాలా కాంప్లెక్స్. యూరోప్తోని మనకు 20 సంవత్సరాలు పట్టింది, యూఎస్తోనే ఒక 2 సంవత్సరాలు తీసుకోవాలి కదా. మనం మర్చిపోతుంది ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో మన మీద దీనికన్నా పెద్ద టారిఫ్లు పెట్టారు. అప్పుడు టారిఫ్ అనేది శాంక్షన్స్ పెట్టారు మన మీద, మర్చిపోతున్నాం మనం. ఫస్ట్ టర్మ్లో ప్రెసిడెంట్ ట్రంప్ దిస్ ఇస్ నథింగ్, 50% ఏం లేదు యాక్చువల్లీ. అప్పుడు దానికన్నా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశారు మన కోసం. ఇన్ఫ్యాక్ట్ మన మోస్ట్ ఫేవర్డ్ నేషన్, ఇన్ఫ్యాక్ట్ లీస్ట్ డెవలప్డ్ నేషన్స్ నుంచి మనం తీసేశారు. మీరు డెవలప్డ్ కాదు, మీరు డెవలప్ అయిపోయారని చెప్పేసి. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక ఇట్లాంటి దేశాలకి లీస్ట్ డెవలప్డ్ స్టేట్ నేషన్ అని చెప్పి ఫేవరిటిజం ఇస్తారు, అంటే 0%. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళు బతుకుతారులే అని చెప్పేసి. మనం కూడా లిస్ట్లో ఉన్నాం, మనం తీసేశారు. సో వీ హ్యావ్ టు స్టార్ట్ పేయింగ్ 20%, 30% టారిఫ్. ఇది ప్రాబ్లమ్ అని. సో ట్రంప్ ఫస్ట్ టైం చేయట్లేదు, ఫస్ట్ టైం కాదు చేసేది. బట్ మోర్ ఇంపార్టెంట్లీ మనం ఇప్పుడు కాంపిటేటివ్ మెథడాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్స్, మన చాలా పెద్ద, ఇన్ఫాక్ట్ కీటెక్స్ ఎండి ఇంటర్వ్యూ నేను ఎప్పుడే చూసాను మలయాళం ఛానల్లో. సాబు జేకబ్ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ బిగ్గెస్ట్, మన వరంగల్లో కూడా పెద్ద ఫ్యాక్టరీ ద్వారా. ఆయనకు చాలా చాలా పెద్ద ఇంపాక్ట్ పడ్డది వాళ్ళ మీద ఈ బ్యాన్ వచ్చే టారిఫ్ పడినప్పుడు. అండ్ ఆయన వాళ్ళ పొద్దున అదే చెప్పారు, ఇప్పుడు మేము యూఎస్కి ఎందుకు అమ్మాలి, మేము యూరోప్కి అమ్ముకుంటాం. నేను ఇండియాలో షాప్ స్టార్ట్ చేశాను, ఒక షాప్ 2 కోట్లు చేస్తుంది, నేనెందుకు యూఎస్ పంపించాలి, నేను ఇక్కడ అమ్ముకుంటాను. ఎనీవే దే విల్ స్టార్ట్ సెండింగ్, తిరుపూర్ కానీ లుధియానా కానీ వీళ్ళందరూ పంపిస్తారు టెక్స్టైల్స్. కానీ టెక్స్టైల్ చూడండి అడ్వాంటేజ్ ఏంటంటే పాకిస్తాన్, మనం చూస్తే మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, వీళ్ళకి ఇప్పుడున్న టారిఫ్ 19%, మనకి 18%. ఆఫ్ఘనిస్తాన్ 15%, మనకన్నా తక్కువ ఉన్నది ఆఫ్ఘనిస్తాన్ ఒకటే. కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎక్స్పోర్ట్ ఏం లేవు వాళ్ళ దగ్గర, పంపించడానికి వాళ్ళ దగ్గర ఎక్స్పోర్ట్స్ ఇస్ నథింగ్ వాళ్ళ దగ్గర. మనకన్నా తక్కువ టారిఫ్ ఉన్నది యూకే 10%.
అది కాకుండా మనతో పాటు ఉన్న 2-3 కంట్రీస్ ఉన్నారు. వన్ ఇస్ 15% జపాన్ ఒకటి ఉంది, సౌత్ కొరియా ఒకటి. సౌత్ కొరియా. కానీ మనకి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే బంగ్లాదేశ్, శ్రీలంక, వియట్నాం. దీంట్లో బంగ్లాదేశ్ అండ్ వియట్నాం మనకి చాలా పెద్ద థ్రెట్ టెక్స్టైల్స్లో. వాళ్ళకి 20% ఉంది. సో హియర్ నౌ కమ్స్ ద అడ్వాంటేజ్. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ లీస్ట్ డెవలప్డ్ నేషన్ అని చెప్పి బంగ్లాదేశ్కి 0% టారిఫ్ పెట్టారు. పాకిస్తాన్ కూడా మన మీద 6-8-10% ఉంది మన. సో మన టెక్స్టైల్స్ ఇస్ అన్కాంపిటేటివ్. ఇప్పుడు ఈ FTA వచ్చేస్తే వీల్ ఆల్సో బికమ్ 0. మనం ఇప్పుడు యూఎస్కి అమ్మడానికి మొదలు పెడతాం టెక్స్టైల్స్, ఫుట్వేర్, లెదర్ ఫుట్వేర్. అక్కడ కూడా ఇది పెద్ద అడ్వాంటేజ్ మనకి. జెమ్స్ అండ్ జ్యువెలరీ చెప్పాను చూడండి, మిషనరీ పార్ట్స్ అదొకటి పెద్దది. ఇట్లాంటి దెన్ అక్వా చాలా పెద్దది. మన ఆంధ్ర వైపు ఉన్న పెద్ద బిజినెస్. కేరళ కూడా. ఇన్ఫ్యాక్ట్ నిన్నటి బడ్జెట్లో కవిత గారు మీరు చాలామంది మిస్ అయిపోయారు చాలా పాయింట్స్. మన దేశంలో కోకోనట్ అనగానే మీకు ఏ స్టేట్ గుర్తొస్తుంది? ఫస్ట్ కేరళ అనుకుంటాం. ఇట్ ఈస్ నాట్ నౌ. కోనసీమ వైపు ఎక్కువ ప్రొడక్షన్ ఉంది ఇప్పుడు. కేరళలో అక్కడ ఉన్న కొబ్బరి చెట్లు అంతా పాత చెట్లు, దాని ప్రొడక్టివిటీ తగ్గిపోయింది. ఇప్పుడు దట్ కమ్ డౌన్ డ్రాస్టికలీ. అండ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతుంది, కోకోనట్ ఆయిల్ ప్రైసెస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త స్కీమ్ పెట్టారు నిన్న బడ్జెట్లో, దట్ వీ విల్ పుట్ న్యూ వెరైటీస్ ఆఫ్ కోకోనట్. మీరు దానికోసం ఐ థింక్ 2,000 to 3,000 crores ఏదో అనౌన్స్ చేశారు. కోకోనట్ అండ్ క్యాష్యూ అంటే మళ్ళీ మీరు ఎక్కడ చెప్తారు? కేరళకి 50% ఆఫ్ క్యాష్యూ ఇన్ ఇండియా మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేస్తున్నాం. మనం ఇప్పుడు తినే క్యాష్యూ అంతా బయట తెచ్చిపెట్టుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ వాంట్స్ టు సెల్ దట్. పిస్టాషియోస్, ఆల్మండ్స్, మీరు వాల్నట్స్, ఇదంతా యుఎస్ కెనడా వైపు నుంచి కూడా వస్తుంటాయి మనకి. ఎందుకంటే వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ దట్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నారు, మీరు ఇక్కడ ప్రొడ్యూస్ చేయండి, దీనికి వాల్యూ ఎక్కువ ఉంది. మీరు ప్రొడ్యూస్ చేసే ప్యాడీ కన్నా ఎక్కువ వాల్యూ దీ వాల్నట్స్కి ఉంటుంది, మిగతా దానికి ఉంటుంది, పిస్టాషియోస్కి ఉంటుంది, ఆల్మండ్స్కి ఉంటుంది. వాల్నట్స్ అంటే కాశ్మీర్ నుంచి కొంచెం వస్తుంది అనుకోండి, కానీ మిగతా మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో అని చెప్పి నిన్న ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు, క్యాష్యూనట్, కోకోనట్ అండ్ ఆక్వాకల్చర్లో ప్రాసెసింగ్ ఇస్ అ మేజర్ ప్రాబ్లం. ప్రాసెసింగ్ అంటే దాన్ని పీల్ చేస్తారు, వాళ్ళు పీల్ చేసి దాని తర్వాత ఫ్రీజ్ చేస్తారు. దాన్ని ఈ పీలింగ్ ప్రాసెస్ మోస్ట్లీ చేత్తో చేస్తారు. ఇప్పుడు మెకనైజేషన్ వచ్చేస్తుంది దాంట్లో కూడా. ఆ ఇంపోర్ట్ ఎక్విప్మెంట్ మన దగ్గర లేదు, బయట నుంచి తెప్పించుకోవాలి. సో దానికి డ్యూటీ తగ్గించే 0 చేశారు. సో లాట్ ఆఫ్ సచ్ మూవ్స్ ఆర్ బీయింగ్ డన్. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ ఇంకా ప్రొడక్టివ్ చేయాల్సి వస్తుంది. మన ఎఫిషియన్సీ చాలా తక్కువ. సో దాన్ని అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఇప్పుడు, ఎందుకంటే మనం ఈ ప్రెసెంట్ యూఎస్ డీల్లో అగ్రికల్చర్ ఎక్కడ లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ మేడ్ అన్ అనౌన్స్మెంట్ అగ్రికల్చర్. దాంట్లో ఏంటి, యూఎస్కి అన్నిటికంటే పెద్ద యూఎస్ ఎక్స్పోర్ట్ చేసేది సోయాబీన్. చైనా 60% నుంచి 65% యూఎస్ సోయాబీన్ కొనుక్కుంటుండే, ఇప్పుడు అది లేదు, బంద్ చేసి పడేశారు వాళ్ళు మొత్తం. సో సోయాబీన్ అక్కడ పడుంది మొత్తం. మనం ఏ రేట్ చెప్తే ఆ రేట్కి ఇచ్చేస్తారు ఇప్పుడు. నెక్స్ట్ ఇస్ ఆఫ్టర్ సోయాబీన్ ఇట్ కమ్స్ మెయిజ్ అండ్ కార్న్. మనకు ప్రాబ్లం, ఎందుకంటే హ్యూమన్ కన్సంప్షన్కి మాకు వద్దు, ఎందుకంటే మా ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. మనం అప్పుడు ట్యాంక్ బండ్ మీద ఎక్కడో మనం తింటూ ఉంటాం అప్పుడప్పుడు. వీ డోంట్ వాంట్ దట్. మన ఫార్మర్స్ దెబ్బతింటారు. వీ విల్ యూజ్ ఇట్ ఫర్ ఫీడింగ్ కోడలు, పౌల్ట్రీ కోసం వాడుకుంటాం. మీరు అది పెట్టండి, మేము అక్కడ ఇచ్చేస్తాం, మాకు ప్రాబ్లం లేదు. సో వీఆర్ నెగోషియేటింగ్ స్టిల్. అగ్రికల్చర్ ఈజ్ అ నో రెడ్ లైన్, ఒక లక్ష్మణ్ రేఖ ఉంది. వీ విల్ నాట్ నెగోషియేట్. యూరోపియన్ యూనియన్ కూడా సైన్ చేయలేదు మనం. అక్కడే ఇన్ని రోజుల నుంచి ఆగుండే. అగ్రికల్చర్ వాజ్ మేజర్ స్టంబ్లింగ్ బ్లాక్. మనకు మీ బియ్యం అక్కర్లేదు, మనకి మీ గోధుమలు అక్కర్లేదు. 70s తెప్పించుకున్నాం చూడండి, అప్పుడు మనకేం లేకుండే ఇక్కడ. వీ డోంట్ వాంట్ డైరీ ప్రొడక్ట్స్, నో మిల్క్. ఎందుకంటే యూఎస్లో ఉన్న పశువులు, మన మిల్క్ ప్రొడ్యూస్ చేసిన పశువులు అక్కడ ఉన్న ఏదైనా ఉండొచ్చు, కౌస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వాళ్ళకి ఫీడ్ పెట్టేది బీఫ్ ఫీడ్ పెడతారు. ఈవెన్ చికెన్ బీఫ్ ఫీడ్ పెడతారు, అంటే డ్రై ఫీడ్ పెడతారు. దట్ వీ విల్ నాట్ అగ్రీ. ఎందుకంటే మనం బీఫ్ అనేది మనకు సెన్సిటివ్ సబ్జెక్ట్. ఇన్ఫాక్ట్ యూత్ ఉన్న డీల్లో మిగతా అన్ని మీట్ ఉంది, చికెన్ ఉంది, మటన్ ఉంది, అందుకని బీఫ్ లేదు. బీఫ్ తీసేశారు లిస్ట్ నుంచి. సో యూఎస్లో కూడా అదే జరగబోతుంది. అగ్రికల్చర్ ఇస్ టోటలీ అవుట్, డైరీ ఇస్ టోటలీ అవుట్. అగ్రికల్చర్లో నేను చెప్పిన 5-6 ప్రోడక్ట్స్ ఉండొచ్చు, హై వాల్యూ, వాల్నట్స్, ఆల్మండ్స్ అట్లాంటివి తీసుకొస్తారు. అది వీఆర్ రెడీ టు టేక్ ఇట్. నాట్ ప్రెసిడెంట్ ట్రంప్ అంటాడు, మీరు కొనాల్సింది. ఎవరు కొంటారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్నారు కదా. ఇట్ ఈస్ అ ఇండివిజువల్ ఎక్స్పోర్టర్ హూ బైస్ ఇట్. ఆయన ఎందుకు కొంటాడు? ఇక్కడ షాప్లో పెడితే అది అమ్ముడుపోవాలి. అమ్ముడుపోకపోతే ఏం చేస్తారు? యూ విల్ నాట్ బై ఇట్ నెక్స్ట్ టైం. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ దట్ ఈస్ గోన్ కమ్ కవిత గారు. కానీ డెవిల్ ఇస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు. చూద్దాం నెక్స్ట్ ఈ ట్రేడ్ డీల్స్లో ఇంకొక నేను అనుకున్న బహుశా 2-3 నెలలు పట్టవచ్చు. ద ఫైనల్ అగ్రిమెంట్ విల్ కమ్ అవుట్. దాని తర్వాతనే మనకి
బిఫోర్ దాట్ దానికన్నా ముందు వస్తే మంచిదే. కానీ ఈవెన్ సర్గే గోట్ వాస్ యుఎస్ అంబాసిడర్ వాళ్ళు చెప్తున్నారు టైం పడుతుంది. వీ హెవ్ అగ్రీడ్, ముందు టారిఫ్ తగ్గించేసాం. నౌ వీల్ స్టార్ట్ టాకింగ్. ఆల్రెడీ ఫైనలైజ్ చేసింది పీయూష్ గోయల్ గారు, పాపం హీస్ రియలీ వర్కింగ్ హార్డ్. 25 దేశాలతో మోదీ గవర్నమెంట్ ఎఫ్టీఏ సైన్ చేశారు లాస్ట్ 3 సంవత్సరాల్లో. వాళ్ళు మనకు తెలియదు, ఓన్లీ అది వచ్చినప్పుడు తెలిసిపోయింది ఓ పెద్ద డీల్ ఇది అని. వీ హెవ్ సైన్ డీల్స్ విత్ యూఏఈ ఆల్సో, చాలా దేశాలతో సైన్ చేశాం మనం. లెట్స్ సీ. కానీ దిస్ ఇస్ అ గుడ్ స్టెప్ ఫార్వర్డ్, చాలా మంచి స్టెప్ ఇది. ఇక్కడి నుంచి భారతదేశానికి ఎగుమతి చేసేది మనం ఎక్స్పోర్ట్స్ పెంచితే మన లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి